హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం అండి. మొన్న మనం క్యాన్ లెహంగా చూసుకున్నాం కదా, ఫస్ట్ పార్ట్. దాంట్లో సెకండ్ పార్ట్గా చూసుకుందాం. వీడియోలో ఎంత అవుతుందని మొన్న సగం వరకే మనం చూసుకోవడం జరిగింది. ఈరోజు పూర్తిగా చూసుకుందాం. మొన్న ఏం చేసామంటే క్యాన్ లెహంగాని పూర్తిగా 2 ఇంచెస్కి కింద మలిపి కుట్టేసుకున్నాం కదా, దాన్ని ఈరోజు కుచ్చులు అంటాం కదా, కుచ్చులు పెట్టుకుంటున్నాం అనమాట. చూడండి, ఒకటి అటువైపు చేసి ఫేస్ చేసి ఇంకొకటి ఇటు, ఒకటేమో ఇటు నుంచి ఒకటేమో అటు నుంచి, అలా రెండు మలుపుతూ కుచ్చులు పెట్టుకుంటున్నాం. చూడండి, సారీ, ఇలా క్యాన్ వేసుకోవడం వల్ల మీకు మొన్న చెప్పాను కదా, తక్కువ ఖర్చుతో ఈజీగా ఫుల్ గేరా ఫ్రాక్స్ మనం వేసుకోవచ్చు. అలాగే కాదు, శారీస్ పైకి కానీ లంగా ఓనీస్ పైకి కానీ కూడా మనం ఈ శారీ పెట్టుకోటి వేసుకున్నాం అనుకోండి, చాలా బాగా లుక్ వస్తుంది. చాలా సన్నగా ఉండేవాళ్ళు శారీస్ పైకి కూడా దీన్ని వేర్ చేయొచ్చు, అలా కూడా బాగుంటుంది. చూడండి, నేను ఎలా పెడుతున్నాను కూర్చో, ఒకటి అటువైపు ఫేస్ చేస్తూ మరొకటి ఇటువైపు టర్న్ చేసుకుంటూ అలా పెట్టుకుంటూ వెళ్ళాను అన్నింటినీ. ప్రతి కుచ్చుకి ఇంతే లెంత్, అంటే 1.5 ఇంచ్ అంటే 1.5 ఇంచ్ లెంత్తోనే, 2 ఇంచెస్ లెంత్ అంటే 2 ఇంచెస్ లెంత్తోనే మనం అలా తీసుకోవాలండి. అలా అంటే నీట్గా బాగుంటుంది ప్రతిదీ. చూడండి, అయిపోయింది కదా, అన్నీ క్లాత్ మొత్తం క్యాన్ క్లాత్ మొత్తం నేను కుర్చీలు పెట్టుకున్నాను. లంగకి ఇలా టర్న్ చేస్తే చూడండి నీట్గా వచ్చింది. మనకి కుచ్చుకుపోకుండా, ఇంకా మాయా క్లాత్ కనిపించకుండా లోపలికి వెళ్ళిపోయింది. ఎక్స్ట్రా క్లాత్ అంటారండి మాయా క్లాత్ అంటే. మొత్తం లోపలికి వెళ్ళిపోయింది. చూడండి, లెహంగా రెడీ అయిపోయినట్టే చూపిస్తుంది. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు సైడ్ స్టిచ్ మనం తీసుకున్నాం కదండి లంగాకి, ఈ కుర్చీలు పెట్టుకోవడానికి. ఆ లంగా సైడ్ స్టిచ్ కూడా ఇప్పుడు వేసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ అదే చేస్తున్నాను. చూడండి, లంగా సైడ్ స్టిచ్ తీసిందంతా దాన్ని మళ్ళీ వేసేసుకుంటున్నాను. లంగాకి సైడ్ స్టిచ్ వేసుకున్నాక అంతే, లంగా పూర్తి అయిపోయినట్టే. ఓపెన్ చేసి చూస్తున్నాను. చూడండి, ఇది నార్మల్గా డ్రెస్ తీసుకున్నాము. అయితే అది చూడండి ఇప్పుడు నార్మల్గా ఎలా ఉందో, చాలా గేర తక్కువతో కనిపిస్తుంది కదా, మీకు కనిపిస్తుందో చూడండి నీట్గా. అదినే ఇప్పుడు లోపల మనం కుట్టినటువంటి క్యాన్ లెహంగా పెట్టేసి చూసినట్టయితే ఎలా కనిపిస్తుందో చూడండి. మనకు మంచి లుక్ వచ్చింది. ఇంత తొందరగానే, అంటే ఇంత తక్కువ ఖర్చుతో మంచి లుక్ లెహంగాకి వచ్చినట్టు కనిపిస్తుంది. చూడండి ఇప్పుడు లంగా క్యాన్ కుట్టినటువంటి పెట్టికోట్ ఉంటుంది కదా, శారీ పెట్టికోట్, దాన్ని లోపల పెట్టేశాను నేను. తర్వాత ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. చూడండి, ఇట్లా నిలిచినట్టుగా కనిపిస్తుంది. గేరా పెద్దగా నిలిచినట్టుగా గుల్లగా కనిపిస్తుంది. చూడండి, అంతే. థ్యాంక్ యూ.